ఇవాళ మీరు తెలుసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వ పథకంలో మీరు నెల నెల డబ్బులు పెడితే మీకు 10 కోట్ల రూపాయలు ఆర్ అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బులు వస్తూ మీరు కావాలనుకుంటే నెల నెల 3 లక్షల పెన్షన్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇదేం కొత్త పథకం కాదు. ఇందులో 30 లక్షలకి పైగా భారతీయులు 9 లక్షల కోట్లకు సంబంధించిన డబ్బులు ఈ పథకంలో ఆల్రెడీ అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉండే బెనిఫిట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగికి అండ్ ఈవెన్ ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేను పేరు చెప్పగానే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నేను ఈ మధ్య కాలంలో చాలా చూసాను యూట్యూబ్ లో. ఇది కూడా ఇంకొక వీడియోనా అని క్లోజ్ చేసి వెళ్ళొద్దు. నన్ను నమ్మండి, ఈ వీడియో మీరు చూసిన వీడియోస్ కి 100కి 100% డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయాలు, బికాస్ ఇవి తెలియకే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు బేసిక్ గా వీడియోస్ చూసేసి. బట్ చేశాక అరే ఇలా జరుగుతుంది, ఇప్పుడు ఏంటి ఇంత నష్టపోతున్నాను, వేరే వాళ్ళకి డబ్బులు వస్తుంది మంచిగా, అండ్ ఇదేంటి ఇది కొత్తగా ఉంది, ఇది నేను వీడియోలో చూడలేదే అని చాలా వరకు క్వశ్చన్స్ మీకు వస్తాయి. కాబట్టి ఈ వీడియో ఎలా డిజైన్ చేశానంటే ఈ వీడియో ఒక్కటి చూసాక మీరు ఇంకే ఇతర వీడియో చూడాల్సిన నీడ్ లేదు. ఈ పథకంలో మీ జీవితాంతం మీరు డబ్బులు పెడుతూ కోట్లలో డబ్బులతో పాటు నెల నెల లక్షల్లో పెన్షన్ ని కూడా మీ బ్యాంక్ అకౌంట్ కి తీసుకురావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్న స్కీమ్ పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీనే ఎన్పిఎస్ అంటారు. మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50కి పైగా చేంజెస్ చేశారు. రీసెంట్ 2023 అండ్ రీసెంట్ నెలల్లో కూడా చాలా మార్పులు దీంట్లో వచ్చాయి. కాబట్టి మీరు ఆల్రెడీ పాత వీడియోలు ఏవి చూసినా విలువైన మార్పులు, ఇంపార్టెంట్ చేంజెస్ కూడా వచ్చాయి. కాబట్టి వాటన్నిటితో కూడుకున్న 2024లో ఇన్వెస్ట్మెంట్ చేయనట్లయితే మీరు ఇంకా ఎన్పిఎస్ లో ఈ వీడియో మీకు ఒక గైడ్ లా పనిచేస్తుంది. ఓకే, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఎన్పిఎస్ అంటే ఏంటి, దీంట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ దీంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైర్ 1 టైర్ 2 అండ్ దీంట్లో ఉన్న మొత్తాన్ని మాట్లాడుకుంటూ పర్టికులర్ గా విత్ డ్రాల్ ముందే చేయాలంటే ఎలా, క్యాన్సిల్ చేయాలంటే ఎలా, అసలు ఎక్కడ ఓపెన్ చేయాలి అండ్ టాక్సేషన్ ఎలా ఉంటుంది, రీసెంట్ గా వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి అండ్ ఎవరెవరికి ఎలాంటి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా. మోస్ట్లీ మీరు అడ్వాంటేజెస్ వినుంటారు, డిసడ్వాంటేజెస్ కూడా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో నేను చేస్తాను. ఆల్రెడీ వేరే వీడియోస్ చూసిన వాళ్ళైనా సరే నన్ను నమ్మి ఈ వీడియోని చివరి వరకు చూడండి. బికాస్ ఈ ఒక్క స్కీమ్ ఎలాంటిదంటే ఒక పాయింట్ కి మీకు కోట్లలో డబ్బులు ఇస్తూ ఆ డబ్బుల మీద రూపాయి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సిన నీడ్ లేదని చెప్తుంది. అండ్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ఈ స్కీమ్ లో నడుస్తున్నప్పుడు మీరు ఈవెన్ డబ్బుల్ని పార్షల్ గా విత్ డ్రాల్ చేసినా దాని మీద కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ మీ రిటైర్మెంట్ అనంతరం 60 సంవత్సరాలు 65 70 మీకు నచ్చిన ఏజ్ పెట్టుకొని దీని తర్వాత నుంచి నెల నెల నాకు ఇంత పెన్షన్ కావాలి అని మీరు అడిగితే అది మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా పడుతుంది. కాబట్టి ఈ విలువైన స్కీమ్ గురించి ఉంటున్న ప్రతి పాయింట్ వీలైతే నోట్ చేసుకోండి. నేను చాలా డీటెయిల్డ్ గానే చెప్తాను, నేను లెంత్ గురించి ఆలోచించను. ఇది మీకు, ఈవెన్ మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి, మీ వైఫ్, హస్బెండ్, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాన్ని మార్చే వీడియో, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే వీడియో, వాళ్ళకి కోట్లలో డబ్బుల్ని ఇస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాక ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వాళ్ళని గౌరవంగా బ్రతికించే వీడియో. ఇది ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడాలని, చూసాక మీరు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇది ఎంత మందికి రీచ్ అయితే అన్ని కుటుంబాలు బాగుపడతాయి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఉంటున్న మా ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ మాత్రం అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో ఓకే, అసలు ఈ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2004లో ఇది తీసుకొచ్చారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్దేశించే, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తర్వాత ఇది మన భారతదేశంలో ఉంటున్న ప్రజలందరికీ అవసరమని 2009 నుంచి ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని అందరికీ ఇది అలో చేశారు. ఇందులో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు, ఒకవేళ మీరు 60 65 అని వేరే వీడియోస్ లో వినుంటే వాళ్ళు తప్పు చెప్పినట్టు కాదు, చేంజెస్ వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో చేంజెస్ వచ్చాయి. కాబట్టి చెప్పాను కదా స్టార్టింగ్ లో 2024 ఈ నెలతో వచ్చిన చేంజెస్ తో కలుపు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ప్రీవియస్ వీడియోస్ లో మీకు కొన్ని చేంజెస్ ఉంటాయి. కాబట్టి మీరు మేబీ ఆల్రెడీ వీడియోస్ చూసినా ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏంటి ఇప్పుడున్న రియల్ ఎన్పిఎస్ 2024 లో ఉంటున్న ఎన్పిఎస్ ఏంటని. సో 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టచ్చు. ఇండియన్స్ అయి ఉండాలి, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కేవలం హెచ్యుఎఫ్ అంటారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, వాళ్ళు మాత్రం ఇందులో పెట్టుబడి పెట్టలేరు. బట్ మిగతా వాళ్ళందరూ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాబ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టచ్చు. దీన్ని పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అసలు ఫస్ట్ ఇది ఎలా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్? మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎస్బీఐ ఎన్పిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్పిఎస్, ఆర్ మీకు నచ్చిన బ్యాంక్ రిలేటెడ్ గా పేరు పెట్టి పక్కన ఎన్పిఎస్ అని కొడితే ఇదిగోండి క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ చేస్తారా ఆన్లైన్ లో అంటది. మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేయొచ్చు, బయట ఆఫ్లైన్ లో బ్యాంక్ కు వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. వివిధ ఫైనాన్షియల్ ఎంటిటీస్ మీకు ఎన్పిఎస్ ప్రొవైడ్ చేస్తారు.
చేస్తుంటాయి. కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ చెప్తూ ఉంటారు, కానీ ఎన్పిఎస్ లో మీరు వేసారా లేదని పట్టించుకోరు. దాని ద్వారా వచ్చే కమిషన్ తక్కువ కాబట్టి ఎవరు దీన్ని అంతగా ప్రమోట్ చేయరు. సో మీరు ఎక్కడికి వెళ్ళైనా మీరు ఓపెన్ చేయొచ్చు, ఆన్లైన్ ఓపెన్ చేయొచ్చు, ఆఫ్లైన్ లోనూ ఓపెన్ చేయొచ్చు. అండ్ మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేస్తుంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ తో వన్స్ మీరు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేశాక మీకు 12 డిజిట్ ప్రాన్ నెంబర్ అని ఒకటి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ నెంబర్. లైక్ మీ ఆధార్ కార్డ్ లా మీరు నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా ఈ ప్రాన్ నెంబర్ ని మీకు అడుగుతూ ఉంటారు ఎన్పిఎస్ వాళ్ళు. అండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ మీరు ఇది ఆన్లైన్ లో ఓపెన్ చేస్తుంటే లెస్ దాన్ 30 మినిట్స్ లో ఇది మీరు ఓపెన్ చేసేయచ్చు. సో ఇది ఎన్పిఎస్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొంచెం డీటెయిల్ లోకి వెళ్దాం. ఎన్పిఎస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి మీకు 2 పోర్టల్స్ ఉంటాయి. అంటే ఎన్పిఎస్ లోపలికి వెళ్తే మీకు 2 ఉంటాయి, టియర్ 1 అకౌంట్, టియర్ 2 అకౌంట్. టియర్ 2 అకౌంట్ పక్కన పెట్టేసేయండి, అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ ది కాదు. ఎందుకు కాదు కూడా చెప్తాను. బట్ టియర్ 1 అకౌంట్ చాలా ఇంపార్టెంట్ ది, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇక్కడే వస్తాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ప్రధాన కారణమే ట్యాక్స్ బెనిఫిట్స్. 2 లక్షలకి మీరు ఈ టియర్ 1 అకౌంట్ లో వేస్తున్న డబ్బులకి మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఎంత బ్యూటిఫుల్ కదా. టోటల్ గా 2 లక్షల మీద మీకు ₹1 ట్యాక్స్ ఉండదు. సో ఫస్ట్ దాని మీద మాత్రమే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అండ్ రిటైర్మెంట్, పెన్షన్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ దాన్ని బేస్ చేసుకునే వస్తాయి కాబట్టి, టియర్ 1 అకౌంట్ ని బేస్ చేసుకునే వస్తాయి కాబట్టి టియర్ 2 అకౌంట్ వెరీ ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ టియర్ 2 అకౌంట్ కేవలం ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్. నేను ఇన్వెస్ట్మెంటే చేస్తాను, రిస్క్ తీసుకుంటాను, ఈక్విటీస్ లో ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటూ వెళ్తాను డబ్బులు, నేను మ్యూచువల్ ఫండ్స్ లో కాదు ఎన్పిఎస్ లోనే టియర్ 2 అకౌంట్ ద్వారానే పెట్టుకుంటూ వెళ్తాను అనుకున్న వాళ్ళు టియర్ 2 అకౌంట్ ని తీసుకుంటారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాలు ఏంటో చూద్దాం. ఈ టియర్ 1 అకౌంట్ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి, పెద్ద కార్పస్ రావాలి రిటైర్ అయ్యే టైంకి, అలాగే పెన్షన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఈ టియర్ 2 అకౌంట్ రిటైర్మెంట్ గురించి కాదు, ఇన్వెస్ట్మెంట్ గురించి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదేంటో కూడా మాట్లాడతాను. ఈ టియర్ 1 టియర్ 2 లో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓరియంటేషన్ ఆర్ పర్పస్ ఏంటి టియర్ 1 టియర్ 2 అంటే టియర్ 1 ఫర్ రిటైర్మెంట్, టియర్ 2 ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మీరు పెడుతున్న డబ్బులు టియర్ 1 లో పెడుతున్న డబ్బులు ఫస్ట్ 3 సంవత్సరాలు లాక్ ఇన్ లో ఉంటాయి. తర్వాత మీరు కావాలనుకుంటే మీరు అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులపై 25% పార్షియల్ గా విత్ డ్రాల్ చేయొచ్చు ఇన్ సమ్ కండిషన్స్ మనం విత్ డ్రాల్ లో మాట్లాడుకుందాం. ఇదే ఈ టియర్ 2 అకౌంట్ లో అయితే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు ఎంత డబ్బులు పెడతారో మీరు కావాలనుకున్నప్పుడు అంత డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ టియర్ 1 అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ₹500 మనం డిపాజిట్ చేస్తాం. టియర్ 2 అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అయితే ₹1000 డిపాజిట్ చేస్తాం. అండ్ ప్రతిసారి మనం డబ్బులు వేస్తున్నప్పుడు మినిమం టియర్ 1 లో అయితే ₹500, టియర్ 2 లో అయితే ₹250 మనం వేయాలి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం సంవత్సరం అంతా కలిపి మినిమం టియర్ 1 లో అయితే 6000 అయినా మీరు పెట్టాలి, టియర్ 2 లో అయితే 2000 అయినా మినిమం పెట్టాలి. అలా లేకపోతే మీ అకౌంట్ ఆ పాయింట్ కి ఇన్యాక్టివ్ అవుతుంది. మళ్ళీ మీరు ఆ డిపాజిట్, ఆ మినిమం అమౌంట్స్ ని వేసిన తర్వాత అది మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు టియర్ 1 అకౌంట్ లో ₹6000 మినిమం వేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేదంటే ఫ్రోజన్ అయిపోతుంది. తర్వాత పెనాల్టీ కట్టి మినిమం అమౌంట్ ని కట్టి మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోండి, టియర్ 1 ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కావాలంటే టియర్ 2 లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవి ఉండవు. అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రాల్ చేసుకోవచ్చు, ఏ ఇష్యూ లేదు. అండ్ చాలా మంది దానికి బదులు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు టియర్ 2 కి బదులు. కానీ టియర్ 1 లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా టియర్ 1 నాకొద్దు, కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కే టియర్ 2 ని ఓపెన్ చేస్తానంటే అది అవ్వదు. సో కావాలంటే ఓన్లీ టియర్ 1 లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే టియర్ 1 ప్లస్ టియర్ 2. అంతేకాని టియర్ 2 ఎన్పిఎస్ లో మాత్రమే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, రిటైర్మెంట్ ప్రొడక్ట్ నాకు వద్దు అంటే ఎన్పిఎస్ లో మీకు దానికి అవకాశం లేదు. ఇది బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసలైనది, మన డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, అది మీకు అర్థం కావాలంటే ఎన్పిఎస్ వాళ్ళ కొత్త ఫామ్ 2024 అప్డేటెడ్ ఫామ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈవెన్ ఆన్లైన్ లో అప్లై చేసిన సిమిలర్ ప్రాసెస్. బట్ ఇక్కడ మీరు ఫోటోని పెట్టండి, నేమ్ ఎంటర్ చేయండి అని బాక్స్లు ఉంటాయి. ఆన్లైన్ లో అయితే డైరెక్ట్ గా మీరు అప్లోడ్ చేసేసేయచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని అడుగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ గమనించండి అసెట్ అలోకేషన్ అని. మీన్స్ మనం పెడుతున్న డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాలని మనల్ని అడుగుతున్నారు. ఈక్విటీకి ఎక్కువ వేయమంటారా, గవర్నమెంట్ బాండ్ లో ఎక్కువ పెట్టమంటారా, లేదా కార్పొరేట్ బాండ్స్ లో ఎక్కువ పెట్టమంటారా, లేదంటే హై రిస్క్ ఉంటున్న ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో కూడా డబ్బులు పెట్టమంటారా లేదా అని మనల్ని అడుగుతుంటారు. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు మొత్తం వేటిలోకి వెళ్తుంది. ఈ ఫర్ ఈక్విటీ, సి ఫర్ కార్పొరేట్ బాండ్స్, అంటే బయట ఫైనాన్స్ చేస్తున్న కంపెనీస్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంటాయి వడ్డీ ఇస్తామని. అండ్ వేరే కంపెనీస్ కూడా డబ్బులు అవసరమైనప్పుడు బాండ్స్ ద్వారా రైజ్ చేస్తుంటాయి. అలా సి ఫర్ కార్పొరేట్ బాండ్స్, జి ఫర్ గవర్నమెంట్ బాండ్స్, ఏ ఫర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో రీడ్స్ కానీ, ఎంబీఎస్ కానీ, సిఎంబిఎస్ కానీ ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి వస్తాయి. సరే వీటిల్లో ఎంతెంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? టియర్ 1 అకౌంట్, ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం టియర్ 1 అకౌంట్ సంబంధించి ఈక్విటీలో 75% కి మించి
మీరు పెట్టలేరు. మీరు నెల నెల ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, 10,000 ఈక్విటీలోనే పెట్టండి అంటే పెట్టరు. మాక్సిమం 75%. కార్పొరేట్ బాండ్స్ లో కావాలంటే మాక్సిమం 100% పెడతారు. బయట కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్ లో అది కొంత రిస్క్ తక్కువ కంపేర్డ్ విత్ ఈక్విటీ. ఇంకా దానికంటే రిస్క్ తక్కువ గవర్నమెంట్ బాండ్. ఈ మొత్తం 4 లోయెస్ట్ రిస్క్, ఇంకా చెప్పాలంటే జీరో రిస్క్ గవర్నమెంట్ బాండ్స్. కావాలనుకుంటే దాంట్లోనూ 100% పెడతారు. మీరు చెప్తే అందులోనే 100% పెట్టేయండి, మొత్తం నా డబ్బులంతా గవర్నమెంట్ బాండ్స్ లోనే ఉండాలి, మొత్తం నా డబ్బులంతా కార్పొరేట్ బాండ్స్ లోనే ఉండాలి, లేదు 75% నా డబ్బులు ఈక్విటీస్ లో ఉండాలి. మీరు చెప్పిన పోర్షన్ లో మీరు నెలలా వేస్తున్న డబ్బులు వాటిలోకి వెళ్ళిపోతుంది. బట్ దీనికి మాత్రం 5% ఇచ్చారు. అంటే అది హై రిస్క్. రిటర్న్ కూడా అలానే ఉంటుంది, హై రిస్క్. ఇది రిటైర్మెంట్ ప్రొడక్ట్ స్కీమ్ కాబట్టి హై రిస్క్ ఉన్న దాంట్లో ఎక్కువ మిమ్మల్ని పెట్టనివ్వరు. మాక్సిమం 5%. ఇక్కడ మీకు అనిపించవచ్చు ఈక్విటీలో డబ్బులు పెట్టమంటున్నాను, కార్పొరేట్ బాండ్స్ లో డబ్బులు పెట్టమంటున్నాను, గవర్నమెంట్ బాండ్స్ లో, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో డబ్బులు పెట్టమని నేను నెల ఎన్పిఎస్ లో డబ్బులు పెడుతూ ఉంటే ఆ డబ్బులు వాటిల్లో పెడుతున్నది ఎవరు? వాళ్ళనే పెన్షన్ ఫండ్స్ అంటారు. మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 10 పెన్షన్ ఫండ్స్ దగ్గరగా ఉంటాయి. పిఎఫ్, ఆర్డిఏ వాళ్ళు అప్రూవ్ చేసినవి. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నావా, ఎన్పిఎస్ ని మెయింటైన్ చేస్తున్నది వాళ్ళని. వాళ్ళు 10 మందికి మాత్రమే లైసెన్స్ ఇచ్చారు పెన్షన్ ఫండ్స్ గా. వాళ్ళు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. నవంబర్ 2023 వరకు ఎలాంటి రూల్ ఉండేదంటే, మనం ఇందాక మాట్లాడుకున్న అన్నిటికీ, ఈక్విటీకి, కార్పొరేట్ బాండ్స్ కి, గవర్నమెంట్ బాండ్స్ కి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి, అన్నిటికి కలిపి ఒకే ఫండ్ మేనేజర్ ని మనం చూస్ చేసుకునే వాళ్ళు. కాకపోతే తర్వాత రోజుల్లో ఏమర్థమైందంటే, విత్ టైం కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళందరూ డబ్బులు మేనేజ్ చేస్తుంటే, పెన్షన్ ఫండ్స్ అందరూ 10 మంది ఉన్నారు కదా, ఎస్బీఐ, కోటాక్, హెచ్డిఎఫ్సి, వీళ్ళందరూ మేనేజ్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బెస్ట్ గా మేనేజ్ చేస్తున్నారు. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంటే అన్నిటికి కలిపి ఒకరినే సెలెక్ట్ చేసుకోమడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి నవంబర్ 2023 నుంచి తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే, మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 10 మందిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ డేటా, ఈక్విటీ పరంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారు. గవర్నమెంట్ బాండ్స్ పరంగా ఎల్ఐసి, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి వాళ్ళు బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ కార్పొరేట్ బాండ్స్ పరంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారు. సో మీరు ఈక్విటీకి ఒకరిని, కార్పొరేట్ బాండ్స్ ఒకరిని, గవర్నమెంట్ బాండ్స్ ఒకరిని, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మాత్రం ముందు మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మేనేజర్స్ లో ఏ ఒక్కరినైనా సరే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇంకెవరైనా వీడియోస్ చూసుంటే మీకు ఏమని చెప్పుంటారంటే, 50 సంవత్సరాల వరకు మాత్రమే 75% ఈక్విటీలో పెట్టగలం. తర్వాత నుంచి ఏమవుతుందంటే 2.5% సంవత్సరం తగ్గిస్తూ 60 సంవత్సరాల నాటికి కేవలం 50% మాత్రమే ఈక్విటీలోకి వెళ్ళేలా చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే 50 సంవత్సరాలు పైబడ్డా ఉంటేనే రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నట్టు. అప్పుడు కూడా ఈక్విటీలో ఎందుకు అంత రిస్క్ వాళ్ళకి, ఈక్విటీ నుంచి తగ్గిస్తూ గవర్నమెంట్, కార్పొరేట్ బాండ్స్ లో పెంచేద్దాం ఇన్వెస్ట్మెంట్. సో 60 సంవత్సరాలు రిటైర్మెంట్ కి వచ్చేసరికి స్టాక్ మార్కెట్ లో 50% ఉంచుదాం. మాక్సిమం మీరు మినిమం ఎంతైనా తగ్గించుకోవచ్చు. మీరు 10 పెట్టచ్చు, 5% పెట్టచ్చు. 55 వచ్చాక, మీ ఏజ్ వచ్చాక 10% ఈక్విటీ, మిగిలిందంతా డెట్ రూట్ లో వెళ్ళాలని కూడా పెట్టుకోవచ్చు. బట్ మాక్సిమం 50% అలౌ చేసేవాళ్ళు. బట్ రీసెంట్ గా చేంజ్ అయిన రూల్స్ ప్రకారం మీరు 60 సంవత్సరాల వరకు కూడా 75% ఆఫ్ మీరు మంత్లీ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ని ఈక్విటీలోనే ఉంచుకోవచ్చు. రీసెంట్ గా మారిన రూల్ ఇది. సో పాత వీడియోస్ లో ఎక్కడైనా మీరు చూసుంటే, కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం 60 ఇయర్స్ వరకు కూడా, మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు కూడా 75% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ని అలానే ఉంచొచ్చు. ఇంకా దీని రిలేటెడ్ గా కొత్తది కూడా తీసుకొచ్చారు. దాంతో మీ పెన్షన్ కూడా పెరుగుతుంది. నార్మల్ గా వచ్చే పెన్షన్ కి డబుల్ పెన్షన్ కూడా మీరు పొందొచ్చు. అది ఎలా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా. ఇలా మీరు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు నేను చెప్పిన విధంగా చేస్తుంటే అది యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్. దేంట్లోకి ఎంత వెళ్ళాలి, లైక్ ఈక్విటీలోకి ఎంత వెళ్ళాలి, గవర్నమెంట్ బాండ్స్ లోకి ఎంత వెళ్ళాలి, కార్పొరేట్ బాండ్స్ లోకి ఎంత వెళ్ళాలి, మీకు నచ్చిన టైంలో నచ్చినట్టు మార్చుకుంటూ వాటిలో చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాక్టివ్ గా మీరు మేనేజ్ చేసుకోగలరు. నాకు తెలుసు, నా ఏజ్ ని బట్టి, నా రిస్క్ ని బట్టి నేను చేసుకోగలను అనుకుంటే యాక్టివ్. నాకు ఐడియానే లేదు వేటిలో ఎంతెంత పెట్టాలి, ఎప్పుడెప్పుడు మార్చుకుంటూ వెళ్ళాలని నాకు ఐడియానే లేదంటే ఆటో చాయిస్ అని ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది యాక్టివ్ చాయిస్, ఇది ఆటో చాయిస్. ఈ ఆటో చాయిస్ లో ఏమవుతుందంటే మీ ఏజ్ ని బట్టి మొత్తం మారిపోతుంది. దీంట్లో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి అగ్రెసివ్, అంటే స్టాక్ మార్కెట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ రిస్క్ తీసుకుంటూ డబ్బులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. రెండవది మోడరేట్, టూ మచ్ ఎక్స్పోజర్ వద్దు స్టాక్ మార్కెట్ కి, అలానే తక్కువ కూడా వద్దు, కొంచెం రిస్క్ తీసుకుంటాను, అలాగే నాకు రిటర్న్స్ కొంత తగ్గినా పర్లేదు అనుకునే వాళ్ళు మోడరేట్ రిస్క్ తీసుకునే వాళ్ళు. కన్జర్వేటివ్ ఉంటారు, అంటే నాకు స్టాక్ మార్కెట్ చాలా తక్కువ ఉండాలి, మార్కెట్ పెరిగినా పడినా నా దగ్గర ఉంటున్న డబ్బులు, నేను పెడుతున్న డబ్బులు పెద్దగా మారకూడదు అనుకునే వాళ్ళు కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్. అగ్రెసివ్ మీన్స్ స్టాక్ మార్కెట్ కి నేను ఎక్కువ డబ్బులు పెడతాను అనుకునే వాళ్ళు 35 సంవత్సరాలు వాళ్ళకి వచ్చేంత వరకు 70% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత ఆటోమేటిక్ గా, ఇందాక నేను రూల్స్ మారాయని చెప్పాను, అది యాక్టివ్ లో మాత్రమే, ఇక్కడ అలా కాదు. ఆటోమేటిక్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది స్లోగా తగ్గించేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆటో చాయిస్ వాళ్ళకి వదిలేస్తున్నారు, ఆటోమేటిక్ గా మేనేజ్ చేసేమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఆటో చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే
35 సంవత్సరాల వరకు 75% ఈక్విటీలో ఉంటుంది. తర్వాత విత్ ఏజ్ తగ్గిపోతూ ఉంటూ మెజారిటీ ఆఫ్ మీ డబ్బులంతా రిస్క్ ఫ్రీ అయిన గవర్నమెంట్ బాండ్స్ లోకి మూవ్ అయిపోతూ ఉంటది. అర్థమైందా? మోడరేట్ లైఫ్ సైకిల్ అయితే అంటే మోడరేట్ రిస్క్, కొంచెం బ్యాలెన్స్డ్ రిస్క్, అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు, మీడియం గా తీసుకుంటాను రిస్క్ అనుకునే వాళ్ళకి 35 సంవత్సరాల వరకు 50% మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెల నెల మనం వేస్తున్న డబ్బుల్ని 50% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మిగిలింది తగ్గుతూ 55 సంవత్సరాలు వచ్చే నాటికి 10% మాత్రమే ఈక్విటీ వెళ్తుంది. మెజారిటీ ఆఫ్ డబ్బులు మొత్తం గవర్నమెంట్ బాండ్స్ లోకి వెళ్తుంటది. ఇక్కడ మీరు గమనిస్తే కార్పొరేట్ బాండ్స్ లోకి పెద్దగా మీకు డబ్బులు వెళ్ళదు. ఏజ్ పెరిగే కొద్దీ వెళ్ళేదంతా కూడా ఈక్విటీ నుంచి షిఫ్ట్ అయ్యేదంతా స్లోగా గవర్నమెంట్ బాండ్స్ లోకి షిఫ్ట్ అవుతూ ఉంటది. అండ్ కన్జర్వేటివ్ అయితే 35 సంవత్సరాలు వచ్చే వరకు 25% వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గ్రాడ్యువల్ గా తగ్గిపోయి 50 సంవత్సరాలు వచ్చేసరికి కేవలం 5% మాత్రమే మీరు అప్పుడు నెల నెల వేస్తున్న డబ్బులు ఈక్విటీలోకి వెళ్తుంది. రిమైనింగ్ 90% దగ్గరగా డబ్బులు గవర్నమెంట్ బాండ్స్ లోకి అండ్ మిగిలిన 5% దగ్గరగా కార్పొరేట్ బాండ్స్ లోకి వెళ్తుంది. సో మీరు యాక్టివ్ చూస్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫామ్ లో నేను మీకు చూపించిన విధంగా మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీరు కావాలనుకుంటే 75% ఈక్విటీలో ఉంచుతూ 10% కార్పొరేట్ బాండ్స్ లో ఉంచుతూ 20% గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఉంచొచ్చు. లేదు 20% ఇక్కడ ఉంచుతూ 10% ఇక్కడ ఉంచుతూ 70% ఇక్కడ ఉంచొచ్చు. లేదు ఇక్కడ 75% ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 15% లో పెట్టుకుంటూ ఇది 10% లో ఉంచొచ్చు. లేదు నేను ఇంకా రిస్క్ తీసుకుంటాను, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఇది 10% పెట్టుకొని ఇది 5% పెట్టుకోవచ్చు. ఏఐఎఫ్ లో కూడా 5%. సో టోటలీ 75%, 10%, 10%, 5%. ఆర్ దేనైనా మీరు కంప్లీట్ గా జీరోగా పెడుతూ కూడా ఇంకొక దాన్ని పెంచొచ్చు. కానీ మాక్సిమం ఎంత? ఈక్విటీలో 75%, కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ లో అయితే 100%, ఏఐఎఫ్ లో అయితే 5%. ఈ రెండింటికే లిమిట్. ఇది 100% మొత్తం మీ డబ్బులు కూడా అక్కడ పెట్టచ్చు. మీకు కంట్రోలింగ్ ఉంటుంది యాక్టివ్ లో. సో యాక్టివ్ ని సెలెక్ట్ చేస్తున్నారు మీరు, ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ యాక్టివ్ ని సెలెక్ట్ చేస్తున్నారంటే మీకు చాయిస్ ఉంటుంది. లేదు ఆటోని సెలెక్ట్ చేసేస్తున్నారంటే చాయిస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. మరి నేను ఆటోని సెలెక్ట్ చేశాను, యాక్టివ్ లోకి మారచ్చా? ఎస్ మారచ్చు. అండ్ నేను అలొకేషన్ ఈక్విటీకి 75% కాదు 50 ఇచ్చాను, మళ్ళీ పెంచాలనుకుంటున్నాను, పెంచుకోవచ్చు. ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ పెంచుకోవచ్చు. సో ఆ వెసులుబాటు గురించి అయితే మీరు ఆలోచించాల్సిన నీడ్ లేదు. ఫస్ట్ లోనే సెలెక్ట్ చేయాల్సిందే, బెస్ట్ సెలెక్ట్ చేయాలి. ఒకసారి సెలెక్ట్ చేశాక మళ్ళీ మార్చలేనంటే ఎన్ని సార్లైనా మీరు మార్చుకోవచ్చు. సో ఎందులో ఎంతెంత పెట్టాలని మీరు ఇస్తున్న అలొకేషన్ ఇయర్లీ 2 సార్లు దగ్గరగా మీరు మార్చుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ ఆటో నుంచి యాక్టివ్ కి, యాక్టివ్ నుంచి ఆటో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి స్టార్టింగ్ లో పెడుతున్నదే ఫైనల్ అదేం కాదు. మీకుంటున్న టైం ని బట్టి, మీరు తీసుకోవాల రిస్క్ ని బట్టి, మీకుంటున్న సరౌండింగ్స్ ని బట్టి, మీకుంటున్న క్యాపిటల్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా కన్వీనియంట్ గా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్న విషయం గుర్తుంచుకోండి. బట్ పెట్టుకుంటున్నప్పుడే, ఆప్షన్స్ తీసుకుంటున్నప్పుడే 1-2 సార్లు ఆలోచించి ఒకటి సెలెక్ట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ మీకు రాదు. బట్ నీడ్ ఉంటే చేంజ్ మీరు చేసుకోవచ్చు. అండ్ చార్జెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇది డిస్కస్ చేసుకోవడం కూడా నీడ్ లేదు, చాలా నెగ్లిజిబుల్. ఇంకా చెప్పాలంటే ఇంత లోయెస్ట్ కాస్ట్ తో మీరు ఎక్కడ కూడా చూడరు. మొత్తం ఏ ఫండ్ మేనేజర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నది చూడరు. కాబట్టి ఎవరు మీకు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని కూడా సజెస్ట్ చేయరు ఎక్కువగా బయట. సో ఖచ్చితంగా మీరు చార్జెస్ చాలా తక్కువగా ఉంటూ, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటూ, ఈక్విటీ రిలేటెడ్ గా మీరు బెనిఫిట్స్ ని పొందుతూ, అసెట్ అలొకేషన్ చేసుకుంటూ, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూడాలనుకుంటే మాత్రం ఇది ఒక్కటే మీకుంటున్న బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు విత్ డ్రాల్స్ గురించి మాట్లాడుకుందాం. టియర్ 2 అకౌంట్ రిలేటెడ్ గా ఏ రిస్ట్రిక్షన్ లేదు. టియర్ 2 అకౌంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మీరు చేస్తున్నది ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. బట్ టియర్ 1 అకౌంట్ 60 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ఖచ్చితంగా దాంట్లో డబ్బులు పెట్టాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి మీరు కావాలనుకుంటున్నంత డబ్బులు దాంట్లోంచి విత్ డ్రా చేద్దాం అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఫస్ట్ 3 సంవత్సరాలు మిమ్మల్ని అసలు టచ్ చేయనివ్వరు. 3 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని అంత ఈజీగా టచ్ చేయనివ్వరు. కేవలం మీకు 3 సార్లు అలో చేస్తారు. మీరు పెట్టిన డబ్బుల్ని 25% దగ్గరగా తీసుకోవడానికి. పెట్టిన డబ్బులే, మళ్ళీ దాని మీద వచ్చిన రిటర్న్ కాదు. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి వరకు మీరు పెట్టింది 1,00,000 అనుకుందాం. ఆ 1,00,000లో మాక్సిమం 25,000, 25% అంటే ఎంత? 1,00,000లో 25,000 అంతవరకు డబ్బులు తీసుకొని ఇస్తారు. ఆ 1,00,000 మీద ఒకవేళ 2,00,000 దగ్గరగా రిటర్న్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఈక్విటీలోనో, కార్పొరేట్ బాండ్స్ లోనో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 1,00,000 మీద ఇంకొక 2,00,000 రిటర్న్ ఆల్రెడీ ఉంటే మొత్తం 3,00,000 కదా అయింది. 3,00,000 25% అంటే 75,000. అది తీసుకొనివ్వరు. మీరెంత ఇన్వెస్ట్ చేశారు? 1,00,000. అన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,00,000 అయితే ఆ 1,00,000 మీద 25% అంటే 25,000 మాత్రమే తీసుకొని ఇస్తారు. అండ్ ఒక్కసారి మీరు తీసుకుంటే ఇంకొకసారి తీసుకోవడానికి 5 సంవత్సరాల మినిమం గ్యాప్ ఉండాలి. టోటలీ మీ ఎంటైర్ ఎన్పిఎస్ టెన్యూర్ లో 3 సార్లు మాత్రమే మీరు తీసుకోగలరు. అది కూడా కొన్ని కారణాలు ఉంటాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనా, పిల్లల పెళ్ళనా, అండ్ మీకు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయిందనా. ఇక్కడ రీజన్స్ కూడా పెడుతున్నాను ఏ కండిషన్స్ మీరు విత్ డ్రాల్ చేయొచ్చు
అని, వాటికి మాత్రమే మీరు విత్ డ్రాల్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలా విత్ డ్రాల్ చేస్తున్న అమౌంట్ పై రూపాయి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు, అది ట్యాక్స్ ఫ్రీ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? ఏ మాత్రం వర్తిగా అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇది లైక్ చేయడం వల్ల ఇది కొంతమందికి రీచ్ అయ్యి ఈ విలువైన స్కీమ్ ఇంకొక నలుగురు చూసి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఎన్నో ఫ్యామిలీలు బాగుపడే ఇంపార్టెంట్ స్కీమ్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు వీలైనంత మందికి వాట్సాప్ గ్రూప్స్ లో, అన్ని గ్రూప్స్ లోను మీకు వీలైనంత మందికి తప్పకుండా ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. విత్ డ్రాల్ కాదు, అసలు కంప్లీట్ గా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది విత్ డ్రాల్ కాదు, కంప్లీట్ గా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఆ సందర్భంలో మీకు కేవలం 20% మాత్రమే డబ్బులు ఇస్తారు, మిగిలిన 80% పెన్షన్ కోసం పక్కన పెట్టేస్తారు. ఒకవేళ మీరు క్లోజ్ చేసేమని చెప్పినప్పుడు మీ ఎంటైర్ డబ్బులు 5 లక్షల దానికంటే తక్కువ ఉంటే దాని అప్పుడు ఇంకా పెన్షన్ కొని ఇంకెంత పెన్షన్ వస్తుందో తనకని ఆ మొత్తం డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 5 లక్షల అంతకంటే తక్కువ ఉన్నప్పుడే మీకు మొత్తం డబ్బులు వస్తుంది, లేదంటే 20% మీకు వస్తుంది, 80% పెన్షన్ కి వెళ్తుంది. సో ప్రీమెచ్యూర్ గా ముందుగానే విత్ డ్రాల్ చేయాలి. 60 సంవత్సరాలకు ముందే విత్ డ్రాల్ చేయాలంటే ఏంటో తెలుసుకున్నాం, కంప్లీట్ గా క్లోజ్ చేయాలంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది, నేను నా పెన్షన్ కోసం లేదు, నేను రిటైర్మెంట్ అయ్యే టైంకి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని నేను వదిలేస్తుంటే 60 సంవత్సరాలు వచ్చాక ఏం జరుగుతుంది? మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నాకు 60 సంవత్సరాలు కూడా డబ్బులు ఏం అవసరం రాలేదు, సరే ఇక ఆ డబ్బులు నాకు ఆ టైంలో అవసరం పడ్డం కంటే నాకు ఎలాగో నాకుంటున్న ఎన్విరాన్మెంట్ లో నేను బాగానే సంపాదించుకున్నాను, ఎన్పిఎస్ కాకుండా మిగిలింది కూడా నాకు బాగానే ఉంది, ఇప్పుడు ఆ డబ్బులు వచ్చినా నేను ఏం చేయలేను, అట్లీస్ట్ ఆ డబ్బులు అలా వదిలేసి పిల్లలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, లేదైనా ఒక పెద్దది వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ భవిష్యత్తు కోసం వదిలేద్దాం అనుకుంటున్నాను అంటే 75 సంవత్సరాల వరకు కూడా మీరు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 60కే ఎండ్ చేయాల్సిన నీడ్ లేదు, 75 సంవత్సరాల వరకు కూడా ఎన్పిఎస్ లో డబ్బులు వేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. ఇది ఒక ఆప్షన్. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు వెంటనే డబ్బులు రావాలి, పెన్షన్ రావాలి అని అడగకుండా అది 75 సంవత్సరాల వరకు కూడా అలా కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ దాంట్లో అయితే నెల డబ్బులు పెడుతూ 75 సంవత్సరాల వరకు వదులుతారు. సెకండ్ దాంట్లో అయితే డబ్బులు పెట్టకుండా, సెకండ్ ఆప్షన్ లో డబ్బులు పెట్టకుండా 70 సంవత్సరాల వరకు వదులుతారు. ఇదంతా కాదు, 70 సంవత్సరాలతో నేనేం చేసుకుంటాను ఆ డబ్బులు. మూడో ఆప్షన్, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు ఒక పెద్ద క్యాపిటల్ కావాలి అండ్ పెన్షన్ కూడా కావాలి, పెద్ద క్యాపిటల్ కావాలి, పెన్షన్ కూడా కావాలి. ఇది ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినాలి మీరు. దీనికోసం నేను ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ లోకి తీసుకొచ్చాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటే మీకు చాలా వీడియోస్ లో ఈ వీడియోలోకి డిఫరెన్స్ వచ్చేది, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది ఇక్కడ. ఆ రూల్ ప్రకారం నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తే మీకు వచ్చే పెన్షన్ కంటే మీరు చాలా ఎక్కువ పెన్షన్ ని సంపాదించవచ్చు. నేను మీకు ఏమని చెప్పాను, ఎన్పిఎస్ లో 2 లక్షల వరకు మీరు పెట్టే పెట్టుబడికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది అనుకుందాం. మీరు 2 లక్షలు, సంవత్సరానికి 2 లక్షలు అంటే నెలకి ఎంత పెడుతున్నట్టు మీరు 16,666 రూపాయలు, ఇంచుమించు 667 రూపాయలు అనుకుందాం. సో నెల నేను ఇది ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది, లింక్ కూడా ఇస్తున్నాను, డౌన్ సైడ్ మీరు చూడొచ్చు. సో మంత్లీ 16,666 ఇంత డబ్బులు నేను పెడితే ఎంత టైం వరకు పెడితే 60 సంవత్సరాల వరకు అని ఆల్రెడీ ఇచ్చేశారు. కానీ నేను మీతో ఏమని చెప్పాను, కావాలనుకుంటే 75 సంవత్సరాల వరకు కూడా మీరు పెట్టచ్చు. 75 సంవత్సరాల వరకు పెడితే ఎంత వస్తుందని చెప్తున్నారు చూడండి, 93 కోట్లు. అంటే మనం ఈక్విటీలో కూడా తీసుకుంది 12% రిటర్నే, మన యాన్యుటీ అంటే మన పెన్షన్ 7% గ్రో అవుతుందనే తీసుకున్నాం. మోడరేట్ కేసే, ఇదేమి ఎక్స్ట్రాడినరీ కేసు కూడా కాదు. అలా తీసుకుంటే 93 కోట్లు వస్తుంది అంటున్నారు, ట్యాక్స్ ఫ్రీ. ఫస్ట్ ఆ ట్యాక్స్ బెనిఫిట్ మనకి ఫుల్ అడ్వాంటేజ్ ఇస్తుంది కదా. అసలు ఇంతకీ మనం పెట్టింది అంతా ఈ ఇన్ని సంవత్సరాల్లో మనం పెట్టింది, ఇందులో ఎన్పిఎస్ లో పెట్టింది ₹1,00,00,000 ఉంటది, కానీ మనకు ఫైనల్ గా వచ్చింది 93 కోట్లు ఉంటది. బట్ నిజంగా మనకి ఆ 75 సంవత్సరాల వరకు 93 కోట్లు వచ్చినా మనం ఏం ఉపయోగించుకునేది ఉండదు కదా. కాబట్టి 60 సంవత్సరాలకే పెట్టేస్తాను. 60 సంవత్సరాల వరకు చూసినా మీకు 14 కోట్ల రూపాయల దగ్గరగా దీని ద్వారా బెనిఫిట్ వస్తుంది. నేను ఇక్కడ 22 సంవత్సరాలది తీసుకున్నాను, అందులో 22లోనే కాదు కదా జాబ్ వచ్చి ఎన్పిఎస్ ని వేస్తారు. సరే లాజికల్ గా 25 సంవత్సరాలు తీసుకుందాం. అప్పుడైనా సరే మీకు నియర్లీ 10 కోట్ల దగ్గరగా డబ్బులు, లంసమ్ డబ్బులు మీరు క్రియేట్ చేసుకుంటున్నట్టు. ఆ 10 కోట్లు మీకు ఇచ్చేస్తారా? ఇవ్వరు. అందులో 6,50,00,000 దగ్గరగా డబ్బులు మీకు ఇస్తారు. అంటే సుమారుగా 60% మీకు 60 సంవత్సరాలు వచ్చే నాటికి మీరు ఎంతైతే కూడబెట్టుంటారో త్రూ ఎన్పిఎస్ స్కీమ్, అందులో 60% ఆఫ్ ద మనీ మీకు లంసమ్ గా వచ్చేస్తుంది. దాని మీద ₹1 ట్యాక్స్ ఉండదు. బాగా అర్థం చేసుకోవాలి. మీకు 60 సంవత్సరాలు వచ్చే నాటికి ఎంతైతే గెయిన్ ఉంటుందో అందులో 60% డబ్బులు మీకు ఇచ్చేస్తారు ట్యాక్స్ ఫ్రీ. మిగిలిన 40% తో మీకు పెన్షన్ ని కొంటారు, యాన్యుటీని కొంటారు. ఆ డబ్బులు మీకు గ్రో అవుతూ ఉంటుంది. మీకు నెల ఎంటైర్ క్యాపిటల్ మీకు పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఎంత పెన్షన్ వస్తుంది అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి ఇంకొక క్యాలిక్యులేటర్ ఉంది, తీసుకెళ్తాను దాని దగ్గరికి కూడా. బట్ ఇది మీ పెన్షన్ అమౌంట్. నెక్స్ట్ 60 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే డబ్బులంతా ఈ 40% డబ్బుల్లో నుంచి వస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు ఈ 40% కూడా యాన్యుటీ మీరు కొంటున్నప్పుడు అది కూడా ట్యాక్స్ ఫ్రీ.
బట్ నెల నెల మీకు పడుతుంది చూసారా పెన్షన్, అది మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం మీకు ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. అదేంటి పెన్షన్ మీద ట్యాక్స్ పడ్డం, కానీ లాజికల్ గా ఆలోచించండి. 60 సంవత్సరాల తర్వాత మీరు ఉద్యోగం నుంచి ఉద్యోగం ఆపేస్తుంటారు, మీకు శాలరీ వస్తూ ఉండదు. అప్పుడు ఎన్పిఎస్ మీకు పడితే ఈ వచ్చే పెన్షన్ తక్కువ అమౌంట్స్ ఉంటే దాని మీద మీరు ట్యాక్స్ కూడా పే చేయాల్సిన నీడ్ ఉండదు. ఆ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ కూడా పెంచుంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇదంతా ట్యాక్స్ బెనిఫిట్స్ లో ఇంకొకసారి మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 60 సంవత్సరాల వరకు ఉంచితే ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అండ్ తన ఓవరాల్ పెడుతున్న డబ్బులు ఎంత పర్సెంట్ తో గ్రో అయింది అనుకుంటున్నాడు. ఈక్విటీలోనే ఎక్కువ పెడితే ఆబ్వియస్లీ 12% ఆర్ అబోవ్ మన ఇండియన్ గ్రోత్ రేట్ తో పాటు గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద 60 ఇయర్స్ మీరు కావాలనుకుంటే అది 75 ఇయర్స్ వరకు అలా వదిలేయచ్చు డబ్బులు వేస్తూ, ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ డబ్బులు వేయకుండా కూడా 75 ఇయర్స్ వరకు వదిలేయచ్చు. థర్డ్ ఆప్షన్ మినిమం మీరు అప్పటి వరకు క్రియేట్ చేసిన వెల్త్ లో 60 ఇయర్స్ వరకు క్రియేట్ చేసిన వెల్త్ లో 40% యాన్యుటీ పెన్షన్ కొంటూ 60% లంసం మీరు తీసుకోవచ్చు, రూపాయి ట్యాక్స్ కట్టద్దు ఆ పాయింట్ వరకు కూడా. తర్వాత నుంచి మీకు గ్రో అవుతూ నెల నెల మీ అకౌంట్ లో పడుతూ, మీరు కావాలనుకుంటే నెల నెల తీసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, ఇయర్లీ ఒకసారి తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. పెన్షన్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకుంటారు కదా, అప్పుడు దాని మీద మాత్రం ట్యాక్స్ కట్టాలి. బట్ ఆ టైంలో చెప్పాను కదా లాజికలీ ట్యాక్స్ అంతగా పడదు మనకి. ఇది ఇంపార్టెంట్. వీటి మీద చాలా మందికి క్లారిటీ ఉండదు. దీన్ని మనం చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అంతా విన్నట్టే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకున్నాం అనుకుంటారు, కానీ ఇది చాలా డెలికేట్ థింగ్. మీరు 60 సంవత్సరాలు వచ్చాక ఇది ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అప్పుడు అరే నేను ఇది చేశానా, ఇది చేస్తుంటే నాకు ఇంకా బెనిఫిట్ ఉండేది కదా అని ముందుగానే మీరు దీన్ని అర్థం చేసుకుని ప్రాపర్ గా ప్లాన్ చేస్తుంటే అప్పుడు సఫర్ అవ్వరు. మీకు వస్తున్న డబ్బుల్లో 10 కోట్లలో 6,50,00,000 లంసం తీసేసుకున్నారు. మిగిలిన 4 కోట్ల దగ్గరగా డబ్బుల్ని పెన్షన్ ని కొన్నారు కదా, యాన్యుటీని కొన్నారు కదా. ఇది కూడా మీకు కొన్ని పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్ని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వీళ్ళందరూ కూడా పెన్షన్ ఫండ్ ని మేనేజ్ చేసే వాళ్ళు అనమాట. యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు వీళ్ళని. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వీళ్ళందరినీ ఈ పిఎఫ్ ఆర్డీఏ వాళ్ళు అపాయింట్ చేస్తుంటారు. వీళ్ళు మీ పెన్షన్ ని మేనేజ్ చేసి మీకు నెల ఆర్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, పెన్షన్ మీరు కావాలనుకుంటే నెల అడగచ్చు, 3 నెలలకు ఒకసారి అడగచ్చు, 6 నెలలకు ఒకసారి అడగచ్చు, సంవత్సరానికి ఒకసారి అడగచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు మీరు అడిగే దాన్ని బట్టి. అండ్ ఈ క్యాలిక్యులేటర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఎంత పెన్షన్ ని కొంటున్నారు, ఇక్కడైతే మనం కొంటున్నది ఎంత పెన్షన్ ని, సుమారు మన పెన్షన్ యాన్యుటీ వాల్యూ ఎంత 4,30,00,000 దగ్గరగా కదా, 4,33,00,000. సో మనం 4,33,00,000 పెట్టి పెన్షన్ ని కొని సంవత్సరం మన బ్యాంక్ అకౌంట్ కి ఎంత వస్తుంది, ఇఫ్ మనం పెన్షన్ మేనేజర్ గా వీళ్ళల్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే అనేది వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంటున్న క్యాప్చా 78+5 83 అది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడే మీరు డౌన్ సైడ్ గమనిస్తే మీకు ఎన్ని ప్లాన్స్ వీళ్ళు మీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ గా మీకు విత్ ఆర్ఓపి, వితౌట్ ఆర్ఓపి అని కనిపిస్తుంది. విత్ ఆర్ఓపి అంటే విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్, వితౌట్ ఆర్ఓపి అంటే వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. డిఫరెన్స్ ఏంటంటే మీరు విత్ ఆర్ఓపి ని సెలెక్ట్ చేస్తే నెల ఆరు సంవత్సరం లేదంటే 6 నెలలకు 3 నెలలకు మీరు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎప్పుడెప్పుడు మీకు పెన్షన్ పడాలనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ టైం ని బట్టి మీకు డబ్బులు పడుతూ ఉంటుంది. కానీ మీరు విత్ ఆర్ఓపి ని సెలెక్ట్ చేసుకుంటే పడే డబ్బులు తగ్గుతుంది, వితౌట్ ఆర్ఓపి ని సెలెక్ట్ చేసుకుంటే పడే డబ్బులు పెరుగుతుంది. మరి ఎవరైనా వితౌట్ ఆర్ఓపియే కదా సెలెక్ట్ చేసుకుంటారు, సంవత్సరం మనకు పడే డబ్బులు పెరగాలనే కదా కోరుకుంటారు. ఎస్, కానీ విత్ ఆర్ఓపి ని మీరు సెలెక్ట్ చేసుకుంటే నెల సంవత్సరం మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు పడుతూ ఉంటుంది. అండ్ అలా పెన్షన్ వస్తున్న పర్సన్ కి ఏదైనా అయి తను చనిపోతే ఆ డబ్బులు మొత్తం కూడా తనని నమ్ముకున్న వాళ్ళకి ఆ నామినీస్ కి వెళ్తుంది. వితౌట్ ఆర్ఓపిలో అలా కాదు, పెన్షన్ మంచిగానే వస్తూ ఉంటుంది, బట్ తనకేదైనా అయితే ₹1 కూడా తన వెనకున్న నామినీస్ కి వెళ్ళదు. సో పెన్షన్ తను వస్తున్న డబ్బులు తనకేదైనా అయితే తన ఇంట్లో వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటే విత్ ఆర్ఓపి ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే వితౌట్ ఆర్ఓపి ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ పెన్షన్ ని పొందొచ్చు. విత్ ఆర్ఓపి లో కూడా యాన్యుటీ ఫర్ లైఫ్ ఉంటుంది, అంటే తనకి వచ్చినంత కాలం తను ఎంత వరకు అయితే బ్రతుకుతారో అంతవరకు తనకి వస్తూ ఉంటుంది పెన్షన్. తనకేదైనా జరిగితే తన ఎంత యాన్యుటీ అయితే ఉంటుందో ఆ డబ్బులు మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నామినీస్ కి వెళ్ళిపోతుంది. అంటే ఈ మొత్తం 4,33,00,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది, నామినీగా ఎవరిని పెట్టుంటే వాళ్ళకి. అలా కాకుండా జాయింట్ లైఫ్ యాన్యుటీ అంటే నేను తీసుకున్నాను, నాకేదైనా జరిగి నేను చనిపోతే పెన్షన్ ఆగదు, నా వైఫ్ కి వస్తూ ఉంటుంది. తనకేదైనా జరిగితే అప్పుడు నామినీస్ గా ఎవరిని పెట్టుంటే వాళ్ళకి వస్తుంది. ఎన్పిఎస్ ఫ్యామిలీ ఇన్కమ్, నాకేదైనా జరిగింది తర్వాత నా వైఫ్ కి ఏదైనా జరిగింది అండ్ దాని తర్వాత కూడా నా మీద డిపెండ్ అయిన పేరెంట్స్ ఉంటే, అంటే అన్ని సంవత్సరాల వరకు పేరెంట్స్, అంటే మనకి 60-70 వచ్చే వరకు పేరెంట్స్ అంటే ఇప్పటి కాలంలో కష్టం, బట్ పాత తరాల్లో ఉండేవాళ్ళు, అన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి అమ్మ నాన్న ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తారు. ఇందులో వాళ్ళకు కూడా లేకపోతే అప్పుడు ఆ డబ్బులు మొత్తం నామినీస్ కి వెళ్ళిపోతుంది. మోస్ట్లీ ఇది ఎవరు అంతగా సెలెక్ట్ చేసుకోరు, సెలెక్ట్ చేసుకుంటే ఇది కానీ
ఇది కానీ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నేను వెనకుంటున్న నా తర్వాత వాళ్ళకి ఇవ్వడం కంటే నేను సంవత్సరం ఎక్కువ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను, నా ఒక్కడికే రావాలనుకుంటున్నాను, నా వరకు వస్తే చాలు, ఒకవేళ వైఫ్ లేరు అనుకుంటే నాకే ఎక్కువ డబ్బులు రావాలి, లేదంటే నేను నా తర్వాత నా వైఫ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ వల్ల ఎక్కువ డబ్బులు నెల సంవత్సరం ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లో పొందాలి, మా తర్వాత ఎవరికి ఏం వెళ్లాల్సిన అవసరం లేదంటే ఇది, లేదు మా తర్వాత కూడా డబ్బులు వెళ్ళాలి అంటే మన నామినీస్ కి మొత్తం మన ఎంతైతే పర్చేసింగ్ ఉంటుందో ఆ 4,33,00,000 వెళ్ళిపోవాలి అండ్ మేము బ్రతికున్నంత వరకు మాకు సంవత్సరం ఆ నెల పెట్టుకున్న దాన్ని బట్టి మాకు ఇంత వస్తూ ఉండాలి, కేవలం నాకు మాత్రమే వస్తూ నా తర్వాత మొత్తం డబ్బులు నామినీస్ కి వెళ్ళిపోవాలంటే ఇది సెలెక్ట్ చేయాలి, నాకు వస్తూ నాకు ఏదైనా జరిగితే నా వైఫ్ కి వస్తూ నా వైఫ్ కి ఏదైనా జరిగితే మొత్తం నామినీకి వెళ్ళాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, నాకు వస్తూ నాకు ఏదైనా జరిగితే వైఫ్, తనకి ఏదైనా జరిగితే మా మీద డిపెండ్ అయిన పేరెంట్స్ వాళ్ళు కూడా లేరనుకుంటే మొత్తం డబ్బులు నామినీస్ కి వెళ్ళాలంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. హోప్ మీకు పెన్షన్ రిలేటెడ్ గా ఉంటున్న పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, దీని మీద చాలా మందికి క్లారిఫికేషన్ ఉండదు, ఇది కూడా మీకు అర్థమైందని. ఇప్పుడు మీకు బిగినింగ్ లో చెప్పాను కదా మీకు వస్తున్న పెన్షన్ ని డబల్ చేసుకోవచ్చు అని, లాజిక్ ను ఒకసారి అర్థం చేసుకోండి. లెట్స్ సే మీరు 10 కోట్ల దగ్గరగా లాస్ట్ వరకు మీరు సంపాదించుకున్నారు, అందులో 6 కోట్ల దగ్గరగా లంసంగా మీకు వచ్చేసింది, ఇంకొక 4 కోట్ల దగ్గరగా మీరు పెన్షన్ కోసం అంటే పెన్షన్ కొనడం కోసం తీసేసుకున్నారు. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అది, లేదంటే 75 సంవత్సరాల వరకు ఉంచుతారు, దాని తర్వాతనే మీరు ఇది చేయాల్సిందే. 60% పోయింది, ఇంకొక 40%తో మీరు పెన్షన్ కొన్నారు. మీకు ఇప్పుడు ఈ 6 కోట్లు ఒకేసారి బ్యాంక్ అకౌంట్ లో పడితే దాన్ని మీరు ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో కొనరు కదా ఆ ఏజ్ లో, అది ఇంకెక్కడో డబ్బులు పెడదాం అనుకుంటారా? లేకపోతే ఏదైనా అవసరం లేదనుకోండి మీ పిల్లలకి, ఇంకేమి మీరు చేయాల్సింది లేదు, ఇల్లు గిల్లు ఏమీ లేదు, అది నాకు వేస్ట్ అయిపోద్దా డబ్బులు, నేను ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దాని ద్వారా వచ్చిన రిటర్న్స్ పై నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని మీరు అనుకుంటే దాన్ని అలానే సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా దీన్ని నెల మీకు పెన్షన్ తో పాటు పడేలా చేసుకోవచ్చు. లెట్స్ సే ఈ 4,33,00,000తో మీకు నెల ఒక 2 లక్షల దగ్గరగా పెన్షన్ పడుతుంది అనుకోండి, దీన్ని కూడా డివైడ్ చేసుకొని మీరు 3 లక్షలు 4 లక్షల దగ్గరగా అడిషనల్ గా మీకు పెన్షన్ పడేలా చేసుకోవచ్చు. మీకు పెన్షన్ కోసం ఏదైతే పక్కకు తీసారో అది మీకు పెన్షన్ రూపంలో పడుతూ ఉంటుంది, మీకు ఏదైనా జరిగితే మీ వైఫ్ కి పెన్షన్ వస్తూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది, బట్ దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. బట్ దీని ద్వారా ఈ SLW సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాల్ ద్వారా నెల మీ పెన్షన్ తో పాటు మీరు కావాలనుకుంటున్న డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ కి తీసుకోవచ్చు, దాని మీద ట్యాక్స్ ఉండదు, బికాస్ ఇది ట్యాక్స్ ఫ్రీ మనీ కదా, దీని మీద మీకు ట్యాక్స్ ఉండదు. ఆర్ మీరు కావాలనుకుంటే 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా మీరు బ్యాంక్ అకౌంట్ లో తీసుకుంటూ దాని మీద కూడా ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా ఉండే ఒక సౌకర్యాన్ని కూడా NPS వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా గమనించాలి. అండ్ ఐ హోప్ మీకు మెజారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఈ పాయింట్ వరకు అర్థమైందని. అండ్ ఈ SLW లో మీకు మిగిలిపోతున్న డబ్బులు ఒకవేళ మనకి ఏదైనా జరిగింది అనుకోండి అది నామినీస్ కి వెళ్ళిపోతుంది, సో అక్కడ భయపడాల్సిన నీడేం లేదు ఆ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతుందని. కానీ పెన్షన్ లో మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి విత్ ROP తీసుకుంటున్నారా వితౌట్ ROP తీసుకుంటున్నారా, వితౌట్ ROP తీసుకుంటే మీకు పెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, మీకు ఏదైనా జరిగితే అది మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళదు, నామినీస్ కు రూపాయి వెళ్ళదు. విత్ ROP లో మాత్రం పెన్షన్ కొంత తక్కువ వస్తుంది, బట్ మనకి ఏదైనా జరిగితే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఆ డబ్బులు పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎంత పెన్షన్ అయితే మనం స్టార్టింగ్ లో తీసుకున్నామో అంటే 4,33,00,000 దగ్గరగా తీసుకున్నాం కదా, ఆ మొత్తం కూడా నామినీకి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ అంతా మీకు స్క్రీన్ పైన ఉంచేస్తున్నాను, ఇక్కడ మీ స్క్రీన్ పైన గమనించవచ్చు, బోల్డ్ సెక్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సింప్లిఫై చేసి చెప్పాలి, ఎంప్లాయీస్ కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సింప్లిఫైడ్ గా చూడాలంటే 1,50,000 రూపాయలకి అడిషనల్ గా ఇంకొక 50,000 రూపాయల దగ్గరగా సంవత్సరం మీరు NPS లో మీరు చేసిన పెట్టుబడులపై ₹1 కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ మీరు తీసుకుంటున్న డబ్బులకి ఎలాంటి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, పార్షియల్ గా మీరు చేస్తున్న విత్డ్రాల్ కి రూపాయి ట్యాక్స్ ఉండదు. అండ్ ఒకవేళ మన మెచ్యూరిటీ వచ్చే ముందే 60 సంవత్సరాలు వచ్చే ముందే మనకి ఏదైనా జరిగి చనిపోయి ఆ డబ్బులు మొత్తం నామినీకి వెళ్ళిపోయినా ₹1 కూడా తన ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతుంటే 20% మనకి ఇస్తారు, ఇంకొక 80% తో పెన్షన్ ఇస్తారు అనుకున్నావా, అందులో ఆ 20% పై మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. 80% తో కొంటున్న పెన్షన్ కి నెల సంవత్సరం మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుందా, అది మన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం ట్యాక్స్ రేట్ ఉంటుంది. వెరాజ్ మనం లాస్ట్ లో తీసుకునే పెన్షన్ కూడా ఉంది కదా, 60% ఏమో లంసమ్ గా ఇచ్చేస్తారు, దానికి రూపాయి ట్యాక్స్ ఉండదు. 40% ఏమో మన పెన్షన్ కి వెళ్తుంది, నెల సంవత్సరం 3 నెలలకి 6 నెలలకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటది, దాని మీద మన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ పడే పెన్షన్ కి మనం ట్యాక్స్ కట్టాలి, వచ్చే లంసమ్ కి మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. మనకి ఏదైనా జరిగితే వెళ్ళే డబ్బులు కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. వేస్తున్న డబ్బుల్లో 2 లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాం, అండ్ పెరిగితే వచ్చిన లంసమ్ అమౌంట్ లో కూడా మనం ట్యాక్స్ కట్టాం, పడుతున్న పెన్షన్ మీదే మనం ట్యాక్స్ కట్టాం. ఆ టైంలో కూడా పెన్షన్ గ్రో అవుతూ ఉంటది, బట్ ఆ టైంలో పెన్షన్ తీసుకునే స్టేజ్ లో మనం ఉన్నామంటే ఇతర ఇన్కమ్స్ అన్ని తగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ కూడా మనం చాలా తక్కువ ట్యాక్స్ కడతాం అనేది నా ఒపీనియన్. సో ఫైనలీ NPS రిలేటెడ్ గా బెనిఫిట్స్ ని ఒక్క దాంట్లో చెప్పాలంటే లో కాస్ట్, ఎవ్వరు మన దగ్గర నుంచి పెద్దగా చార్జెస్ తీసుకోరు, చాలా మినిమం చార్జెస్. ట్యాక్స్ బెనిఫిట్స్ వేస్తున్న డబ్బులు 2 లక్షలకి ట్యాక్స్ ఉండదు, లాస్ట్ లో లంసమ్ కి మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు, మధ్యలో విత్డ్రాల్ చేస్తున్న ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఓన్లీ మనకి వస్తున్న యాన్యుటీ పెన్షన్ కి మాత్రమే మనం
ట్యాక్స్ కట్టాలి. అండ్ మార్కెట్ తో పాటు మనం ప్లే చేయొచ్చు. ఈక్విటీని, డెట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అసెట్ అలొకేషన్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ గా డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ కావాలనుకున్నప్పుడు మార్చుకుంటూ, ఎటు కావాలంటే అటు మార్చుకుంటూ, పోర్టబిలిటీ ఉంటూ, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ స్కీమ్ ఏదైనా ఉందా అంటే మార్కెట్ లో అది ఎన్పిఎస్. అండ్ దీని రిలేటెడ్ గా చాలా చేంజెస్ మనకి రీసెంట్ టైమ్స్ లో వచ్చాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చేంజెస్ ని మీకు సింప్లిఫైడ్ గా చెప్పేస్తాను ఒక్కొక్కటిగా. ఫస్ట్ ది, ఒకప్పుడు యూపీఐ ద్వారా మనం పేమెంట్స్ చేయగలిగే వాళ్ళం కాదు. బట్ ఇప్పుడు ఎన్పిఎస్ రిలేటెడ్ గా పోర్టల్ లో మీరు లాగిన్ అయి పేమెంట్స్ చేస్తున్నప్పుడే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి యూపీఐ ద్వారాను మీరు పేమెంట్స్ చేయొచ్చు. అండ్ ఒకప్పుడు విత్ డ్రాల్ చేయాలనుకుంటే T+4 days పట్టేది. బట్ ఇప్పుడు విత్ డ్రాల్ కి T+2 ఇంకా దీన్ని స్పీడ్ చేయాలనుకుంటున్నారు. మనం అడిగితే నెక్స్ట్ 1 or 2 days లోపే విత్ డ్రాల్ అయ్యేలా కూడా చేయాలనుకుంటున్నారు. బట్ దానికి టైం పడుతుంది. అండ్ క్యాంప్స్ తో, కేఫిన్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి మ్యూచువల్ ఫండ్స్ ని మనం ఎలా అయితే ట్రాక్ చేస్తున్నామో అలా ట్రాక్ చేసే విధానంలో కూడా ఎన్పిఎస్ ని తీసుకురాబోతున్నారు. డిజిటల్ గా ఎక్కడెక్కడ ఉంది మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్, ఎలా ఉంది, ఎలా గ్రో అవుతుంది అనేది కూడా మీరు డిజిటల్ గా చూసుకునే విధంగా టెక్నాలజీని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ అలౌ చేసే వాళ్ళు రెండిట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. బట్ టైర్ 2 లో ఇన్వెస్ట్మెంట్స్ కి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ని డిస్కంటిన్యూ చేశారు. బికాస్ ఈక్విటీస్ లో కూడా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. Tier 2 అకౌంట్ కేవలం ఇన్వెస్ట్మెంట్స్ కే కాబట్టి Tier 2 లో మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఎటువంటి పేమెంట్స్ చేయలేరు. అండ్ ఈవెన్ డీరెమిట్ మెకానిజం ని కూడా తీసుకొచ్చారు. సో డైరెక్ట్ గా వర్చువల్ గా కనెక్ట్ చేస్తూ ఏ డే అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ డే రిలేటెడ్ గా ఎన్ఏవిని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా T+2 day ఉండేది, లాగ్ ఉండేది. బట్ అది కూడా తగ్గింది. అండ్ ఫైనలీ ఒక ఇంపార్టెంట్ సజెషన్, పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ అని ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో మీరు బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసిన తర్వాత ₹1 మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. వేసి కన్ఫర్మ్ చేస్తారు, ఓకే ఇది తన బ్యాంక్ అకౌంటే, వర్కింగ్ బ్యాంక్ అకౌంటే అని. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా విత్ డ్రాల్ అడిగినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ ఏదో ఒక డీటెయిల్స్ రాంగ్ ఉండడం వల్ల డబ్బులు వేయలేకపోవచ్చు, ఆ డబ్బులు లాక్ అవ్వచ్చు, స్ట్రక్ అవ్వచ్చు. అలా జరగకుండా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ చేయాలంటున్నారు. సో దట్ మీ బ్యాంక్ అకౌంట్ వర్కింగ్ దాంట్లో ₹1 వేసి సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్ అయిందని ఎన్పిఎస్ వాళ్ళకు కూడా అర్థమై, పిఎఫ్ ఆర్డీఏ వాళ్ళకు కూడా అర్థమై, మీరు కావాలనుకున్నప్పుడు ఈజీగా డబ్బులు మీ అకౌంట్ లోకి వేసేలా వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే ₹1 మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ప్రాసెస్ కంప్లీట్ చేస్తే క్విక్ గా మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇంత తర్వాత కూడా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంత విలువైన సమాచారం ఆల్రెడీ నేను ఇంటర్నెట్ లో చాలా దగ్గరలో చూసాను. మీరు కొత్తగా చెప్పింది ఏం లేదనుకుంటే డిస్లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిన కామెంట్ నెగిటివ్ గా పెట్టండి. బట్ మంచిగా చెప్పారు, మంచి ఎఫర్ట్స్ పెట్టారు అని మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వీడియోని ఒక్క లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా ఛానల్ ని సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఇంకా మీ ముందుకు రావాలి అని మీకు అనిపించి ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని భావించినప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్, ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్ ఒక రిఫరల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంటాయి. ఫర్దర్ గా ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు అకౌంట్ ని ఓపెన్ చేయడం, ఆ ఇన్సూరెన్స్ ని తీసుకోవడం ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.